కార్మికులను కర్షకులను రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు కార్మిక సంఘాలన్నీ ఏకదాటిపైకి వచ్చి ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు పల్లెల నుంచి పట్టణాలకు వలసలు వచ్చి ఈరోజు పని చేసుకుందామంటే ఇక్కడ కూడా యంత్రాలను తెచ్చి ఈరోజు మొత్తం పనులన్నీ ప్రైవేటీకరణ చేసి ఈరోజు ఇక్కడ ఉన్న జనానికి పనులే కల్పించకుండా ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దానదత్తం చేసే విధంగా మోడీ సర్కారు ఆలోచిస్తూ ఉంది. ఈ విధానాలన్నీ విరమించుకోవాలని చెప్పేసి ఈరోజు ఉత్తరాఖండంతో అన్ని సంఘాలతో ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఈ 4 కోట్లు అయితే ఉన్నాయో ఎత్తివేసి 44 కోట్లను యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి ఈ నిరసన సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేయని ఎడల ఈరోజు ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటిని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఉరిపెట్టుకొని కూడా చనిపోయేది జరిగింది. మరి ఇక్కడ వ్యవసాయాన్ని చేస్తే కూడా ఏ పంలో ఏమీ మిగలడం లేదు మాకు రైతు కూలీలకు. మరి అలా కూలీలకు ధర పెంచాలని నరేంద్ర మోడీ ఏదో చేసి మమ్మల్ని గురించి మాత్రం ఇచ్చేస్తాడని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. రైతు కూలీ సంఘాలు మా సంఘాలన్నీ కలిసి కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా మేమందరం కలిసి ఈ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయి కూడా ధూమ్ధామ్ చేస్తామని మాకు ముగించుకుంటున్నాం.